అంటే దేవునికి బలహీనత ఉంటుందా? పౌలు ఆ మాట అంటున్నాడు, దేవుని బలహీనత మనుష్యుని బలము కంటే బలమైనది. అంటే ఉందన్నా లేదని అర్థం? ఉందని కదా. ఉంటే దేవుని బలహీనత ఏమై ఉంటుంది అంటే మరేదో కాదు. దేవుని బలహీనత ఏంటి అని అంటే నువ్వు నేనే దేవుని బలహీనత. హల్లెలూయా. మనమే దేవుని బలహీనత, మనమే దేవుని బలహీనత. అవునా అనంటే అవును, నిజంగానే అవును. ఎక్కడెక్కడ మన విషయాల్లో దేవుడు బలహీనపడతాడు అని కనుక మనం ఆలోచన చేస్తే మన విషయంలో దేవుడు ఎంత బలహీనంగా ఉంటాడో ఎక్కడెక్కడ అని కనుక ఆలోచన చేస్తే లేఖనాల్లో కొన్ని స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన ఎరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుగుకొనుచుండెను. జనసమూహము దాటిపోవచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పెను. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సందర్భాన్ని గనక మనం గమనిస్తే మనమే దేవుని యొక్క బలహీనత. ఎలా అని మీరు అంటారా? ఎరికో ప్రాంతంలో ఇతను ఒక భిక్షగాడు. ఎందుకనంటే పుట్టినది మొదలుకొని తనకు 2 కన్నులు లేవు, గురుటివాడు. ఎవరో తనను తీసుకుని వచ్చి ఊరి బయట గవిని దగ్గర కూర్చోబెడతారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు భిక్షాటన చేస్తాడు. భిక్షాటన చేసి దాంతో కాలం గడుపుతాడు ఆయన. ఆ భిక్షాటన చేయడానికి కూడా ఎవరో ఒకరి సహాయము అతనికి కావాలి. ఎవరో ఒకరు తెచ్చి అక్కడ కూర్చోబెడితేనే, మళ్ళీ ఎవరో ఒకరు తీసుకొని వెళ్తేనే ఆయనకి జీవనం. అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడేంత అత్యంత బలహీనుడు అతను. అయితే అతనికి కొన్ని సంవత్సరాల నుంచి ఆ గవిని దగ్గర భిక్షాటన చేసేటువంటి అనుభవాలు ఉన్నాయి. అయితే ఆ రోజు మాత్రం తన జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభవం ఏర్పడింది. ఏంటిదనంటే ఎన్నడూ లేనంత జనసమూహం, ఎన్నడూ లేనంత చప్పుడు, ఎన్నడూ ఎరికో మార్గంలో లేనంత హడావుడి ఆ రోజు ఆయన చెవులకు వినబడతా ఉండేసరికి ఆ పక్కన వాళ్ళని అడగటం మొదలుపెట్టాడు. ఎరా ఏంటి, ఏందో చాలా హడావుడిగా ఉన్నట్టుంది, నాకేం కనపడట్లేదు అనని ఆ హడావుడిని గురించి అడిగితే వాళ్ళు పక్కన వాళ్ళు చెప్పారు. ఏమనంటే ఈ మార్గంలో బోధకుడు వస్తున్నాడు, నజరేయుడైన యేసు ఈ మార్గంలో గుండా వస్తున్నాడు అనగానే నజరేయుడైన యేసా అని ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని గురి పెద్దగా కేకేయటం మొదలుపెట్టాడు. దావీదు కుమారుడా అని కేకలేయటం మొదలుపెట్టాడు. ఈయనేసే కేకలు, యేసు ఇంకా దూరంలోనే ఉన్నాడు, ఎక్కడున్నాడో తెలియదు పాపం, కనపడదు కదా, గట్టిగా కేకలేస్తూ ఉన్నాడు. ఈయన వేసేటువంటి ఆ గట్టి కేకలు ఎలా ఉన్నాయనంటే ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళకి, ఆ మార్గంలో నడుస్తున్నటువంటి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నాయి. వాళ్ళందరూ వారించడం మొదలు, నీకెందుకు కళ్ళు కనపట్లేదు, నీకెందుకు వేస్తోటి, కళ్ళు ఉన్నటువంటి మాకే ఆయన కలుసుకోవడానికి, ఆయన మాట్లాడడం మాకే సమయం దొరకలా, నీ కళ్ళు లేవు, ఆయన కావాల్సి వచ్చాడా అని పాపం ఈయన్ని గట్టిగా వారించారు. సరే వాళ్ళు తిట్టారు కదా అని చెప్పేసి ఆగలా, మరి ఎక్కువగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. గుర్తుపెట్టుకోనండి, భక్తి జీవితంలో ఏ విషయానికి కలగనన్ని ఆటంకాలు ప్రార్థనా జీవితానికి కలుగుతాయి. హల్లెలూయా. అది మనుషులు కావచ్చు, లేదా నీ శరీరం కావచ్చు, లేదా పరిస్థితులు కావచ్చు, ఏమైనా కావచ్చు. భక్తి జీవితంలో ఇక ఏ విషయానికి కలగనన్ని ఆటంకాలు నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి అంటే కలుగుతాయి, లేదా సర్వోన్నతుడైన దేవునితో మాట్లాడాలంటే కలుగుతాయి, ఆయన్ని కలుసుకోవాలంటే, ఆయన పిలవాలంటే ఖచ్చితంగా ఆటంకాలు ఏర్పడతాయి. అర్థమైందా? ఆటంకాలు ఏర్పడ్డాయని ఆగామనుకో దేవుని నుంచి మనం కార్యాలు పొందగలుగుతామా?
పొందలేము. ఈ వ్యక్తి పాపం కేకలేశాడు, యేసయ్యా దావీదు కుమారుని కేకలేశాడు. వాళ్ళు వారించగానే సైలెంట్గా నాకెందుకులని సైలెంట్గా ఉన్నట్టయితే యేసును కలుసుకునేవాడు కాదు. ఆ ఆటంకాలను అధిగమించి మరి ఎక్కువగా కేకలేశాడు కాబట్టే అర్థమైంది. చాలా జనసందోహం ఉన్నప్పటికీ, రణగొనధనులు ఉన్నప్పటికీ, ఈ రణగొనధనులన్నింటినీ దాటుకొని ఈ గుడ్డివాడు వేసినటువంటి కేకలు నేరుగా యేసయ్య చెవుల్లోకి వెళ్ళిపోయాయి. హల్లెలూయా. వెళ్ళిపోతే చుట్టూ నుండి జనాలను పట్టించుకోలే యేసు ప్రభు. కేకలు గట్టిగా ఎవరైతే కేకలేస్తానో అతని వైపు చూశాడు. అతని వైపు చూసి ప్రభువే వచ్చాడు అక్కడికి. ప్రభు వచ్చి వానితో మాట్లాడటం మొదలుపెట్టాడు. నీకేం చేయాలనుకుంటున్నావు? గట్టిగా కేకలేస్తున్నావు కదా, నీకేమి చేయాలనుకుంటున్నావు నువ్వు అని అంటే, అయ్యా నాకు కళ్ళు లేవు, నాకు చూపు కావాలి అంటే, అయితే స్వస్థత పొందు, నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచినని చెప్పి వాడిని స్వస్థపరిచాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు అక్కడే ఉన్నప్పుడు ఆయన చుట్టూ చాలా సమూహం ఉంది, కానీ వాళ్ళ జీవితాల్లో కార్యాలు చేసినట్టు బైబిల్లో రాయబడలేదు. కానీ పాపం ఇతనికి కళ్ళు లేవు. కళ్ళు లేకపోతే ఏమి, తనకున్నటువంటి నోరుని బట్టి గట్టిగా ప్రార్థన చేయటం, యేసయ్యా యేసయ్యా అని నోరు ఆరా పిలవటం ఇతనికి తెలుసు. ఆ కేకలే యేసును వాని దగ్గరకు వచ్చినట్లు చేయగలిగాయి. అర్థమైందా? దీనిని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటిదనంటే, నువ్వు ప్రార్థన చేస్తే కార్యం చేయకుండా ఆయన నిన్ను దాటిపోలేడు. హల్లెలూయా. అది ఆయన బలహీనత. నువ్వు ప్రార్థన చేసావా, ఖచ్చితంగా నీకు కార్యం చేస్తాడు ఆయన.